జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఒక అఖండమైన విజయాన్ని, చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడం జరిగింది. అయితే మనందరికి కూడా తెలుసు, పెద్దల్ని గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయం. మరి అలాంటి సాంప్రదాయాన్ని నిజం చేస్తూ ఈ రోజున మొదటి సంతకాల్లో ఒక సంతకంగా మొట్టమొదటగా మరి వృద్ధులకి ఆ రోజున 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన 2000 రూపాయలని ఈ రోజున మనం 3000 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ అతనికి మనసు రాల. చివరి నెలలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 నెలలు 3000 చేయటం జరిగింది. ఇవాళ మనం 4000 రూపాయలు మొదటి రోజునే మరి వృద్ధులకి 4000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేయటం జరిగింది. మరి అదేవిధంగా కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు. అంతేకాకుండా పూర్తిగా బెడ్ రిడెన్ అంటే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం. అంటే ఇదంతా కూడా మనం ఈ రోజున వృద్ధుల్ని గౌరవించుకునే దానిలో, మరి వాళ్ళకి చేయూతనిచ్చే దానిలో ప్రథమ స్థానాన్ని మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మనం ఘనంగా మరి ఆయన్ని ఈ రోజున సత్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ డీడ్ ఈ రోజున రైతాంగం కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా చాలా మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ డీడ్ ద్వారా వాళ్ళ ఆస్తుల్ని కోల్పోతామనే వాళ్ళ ఇబ్బందుల్ని ఈ రోజున గమనించి మొట్టమొదటగా దీన్ని రద్దు చేయటం జరిగింది. అంతేకాకుండా మరి మెగా డిఎస్సి ఇవ్వటం ద్వారా ఇవాళ ఉద్యోగులు ఎంతో కాలంగా వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మరి మన బిడ్డలకి చదువు అనేది ఎంత అవసరం అనేది చదువుని తెలియజెప్పటమే కాకుండా మరి మనం యువత కోసం కూడా స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా యువతకి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా సంతకం చేయడం జరిగింది. కానీ ఇవాళ మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి తాటి ఎత్తున ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున మరి తాటి లోతు ఆర్థిక పరిస్థితికి తీసుకెళ్ళిపోయిన ఈ 5 సంవత్సరాల కాలాన్ని మనం మరి తిరిగి తీసుకురాలేకపోయినా ఇవాళ ఇంత వయసులో ఆయన ఎంతో శ్రమించి మరి రాబోయే రోజుల్లో మనకు ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఈ రోజున ప్రజలందరూ నమ్మినందుకు మరి ఒక పెద్ద ఘన విజయాన్ని, చారిత్రాత్మక విజయాన్ని అందించటం జరిగింది. మరి మీరు కూడా మనందరం కూడా ఓర్పుతో, సహనంతో ఇవాళ రైతాంగం అయితే గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, రోడ్లు అయితే గుప్పెడు మట్టి కోసం ఎదురు చూస్తూ ఉంది, కార్మికులైతే ఇసుక కోసం, అదేవిధంగా వాళ్ళ పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఉద్యోగస్తులైతే వాళ్ళ టీఏలు టైంకి జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎండిపోయిన ఈ రాష్ట్రం మీద చిలకరి జల్లులు కురవాలని, ఒక మంచి అభివృద్ధిని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా చాలా ఓర్పుతో, సహనంతో మన సంపదని సృష్టించే ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం గతంలో చూసాం, మనందరం ఆశపడతా ఉన్నాం. తప్పనిసరిగా చేసి చూపిస్తారు. రేపు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, లేని రాజధాని ఈ రోజున మనకి మొండవలాగా ఉంది. మరి అటువంటిది మనకి అమరావతి రాజధాని అభివృద్ధి అవుతుంది. మనకి ఇండస్ట్రీస్ ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు గారు కూటమిని చూసి ఇవాళ చాలామంది ఎదురొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం ఓర్పుతో, సహనంతో ఎదురు చూసి కొద్దిగా లేట్ అయినా కూడా ఏమాత్రం అసహనం లేకుండా తప్పకుండా ఇవన్నీ కూడా మనం చేయూతనిస్తూ, సహకారాన్ని ఇస్తూ, అందజేస్తూ మనందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మనం ఇప్పటికే సూపర్ 6 ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకున్నాం. ఈ రోజున అది సాకారం అవుతూ ఉంది. కాబట్టి మరింతగా మనందరం కూడా ఈ రోజున ఇక్కడ వృద్ధులందరూ ఎంతోమంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం మరి గద్దే రామ్మోహన్ గారికి అఖండ విజయాన్ని 50,000 ఓట్ల మెజారిటీతో మీరు మరి ఈ రోజున గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ఒక చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.